సమ్ డాక్టర్ ఫ్రమ్ యుఎస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ గోయల్ గారిని కనెక్ట్ అయ్యి అల్లాని శ్రీధర్ గారిని కనెక్ట్ అయ్యి ఒక సినిమా తీశారు, తూ హీ మేరీ గంగా అని. అందులో నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా ఏదో పెద్దగా ఇక్కడ ఆడలేదు, బయట ఎక్కడో ఫిలిం ఫెస్టివల్స్ కోసం దీన్ని చేశారు, దాంతో అయిపోయింది. మనం ఏమనుకుంటాము, ఒక సినిమా చేసాము మనకు ఏదో అవకాశాలు వస్తాయి, ఏమి రావు. ఎవరైతే ఒక సినిమా అవకాశం వచ్చి ఇప్పుడు మనకు వేషాలు పడతాయి అనుకుంటారో వాళ్ళకి ఇది చెప్పాలి మనం. అట్లా ఉండదు. 100 సినిమాలు చేసిన తర్వాత కూడా పరిస్థితి సేమ్ ఉంటుంది. ఫస్ట్ నుంచే మనం రావాల్సింది అంతే. తర్వాత తెలుస్తుంది అవన్నీ, 4 దెబ్బలు తిన్న తర్వాతనే అన్నీ తెలుస్తాయి మనకు. సో అలానే ఇప్పుడు ఆ పీరియడ్లో మళ్ళీ రవి చావలి అని డైరెక్టర్ శివాజీతో లవ్ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ నేను చేశాను. ఆ సినిమా కూడా ఓకే, ఆడింది, పర్లేదు. కానీ ఏమి క్యారెక్టర్స్ ఏమి రాలేదు. అప్పుడు ఆ పీరియడ్లోనే కొంతకాలం తర్వాత మన భీమినేని శ్రీనివాసరావు గారు చేశాను. చార్మి ఫస్ట్ సినిమా అది, నీతోడు కావాలి. అవును, దీపక్. చార్మి ఫాదర్ క్యారెక్టర్గా చేశాను. అందులో కాస్టింగ్ కూడా చేశాను ఆ సినిమాకి. అందులో కూడా ఏం లేదు. చార్మికి వచ్చేసింది అవకాశాలు, మనకేం రాలేదు. సో అలా చేసి ఎక్కడ మంచి అవకాశం దొరుకుతుంది చేశాను. కాకపోతే అప్పుడు కూడా ఏ క్యారెక్టర్ వస్తే మనం చేసేద్దామని ఉద్దేశం లేదు మనసులో. జనరల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ని లేదా ప్రొడక్షన్ వాళ్ళని, మేనేజర్స్ రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండాలి. సో వాళ్ళతో మనం ఈవినింగ్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి. అంటే వేరే దానికి వేరే పేరు కూడా పెడతారు వీళ్ళు, నాకు తెలియదు, పార్టీస్ అని. ఓకే. సో పార్టీస్ వాళ్ళతో కలిసి ఉండాలి. అలా ఉంటేనే ఒక ర్యాప్ అయ్యి. సో ఇప్పుడు కోడైటర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ డైరెక్టర్ అయితే సో వాళ్ళు సినిమా ఇస్తారు. ఇలాంటి దానికోసం ఎక్కువ ట్రై చేస్తుంటారు. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు. బట్ ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ రావు. సో ఇక్కడ ఫైనల్ గా కావాల్సింది ఏంటి అంటే క్యారెక్టర్ ఫిట్ అవుతున్నారా అనేది ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఆ క్యారెక్టర్ మీరు అన్నట్టు న్యాయం చేయగలరా అనేది సెకండ్ పాయింట్. సో మీరు ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్డ్, ఓవరాల్ గా అన్ని రకాలుగా ప్రూవ్డ్. అయినా మీకు తెలుగులో ఒక ప్రాపర్ బ్రేక్ పడడానికి అసలు చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా లేదు కరెక్ట్ గా బ్రేక్. సో ఇప్పటికీ లేదు. అంటే దీనికి రీజన్ ఒకటి అనేసి అనుకుంటున్నారు జనరల్ గా. ఏంటి అంటే ఇప్పుడు ఒక వినయ్ వర్మ గారి దగ్గరకు ఒక క్యారెక్టర్ కి వెళ్తే సో ఆయన టోటల్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అండ్ సరౌండింగ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఇన్ని డేస్ లో చేసి ఇంత రెమ్యునేషన్ అంటే ఆయన ఒప్పుకోరు. సో దీని మూలాననే వినయ్ వర్మ గారికి క్యారెక్టర్స్ రావట్లేదు అనేదే తప్ప సో సమ్మత నెగిటివ్ రీజన్ అయితే లేదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఒక పాత్రనే ఇంపార్టెంట్ కాదు కదా. ఇంపార్టెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కథ ఏంటి, కథలో నా కనెక్షన్ ఏంటి, వేరే క్యారెక్టర్స్ నా ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవడంలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎవరో అడుగుతున్నాడు రా బాబు, ఎవరు అడగకుండా సరే డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ ఉన్నాయి, 10 రోజులు కావాలి 10 రోజులు తీసుకోండి, మేనేజర్తో మాట్లాడండి. ఆ పద్ధతిని ఇప్పటివరకు ఫాలో చేయలేదు. కథ ఏంటి, మనకు నచ్చుతుందా, మన కనెక్షన్ ఉందా, ఇక్కడ కనెక్షన్ ఉందా. ఎందుకంటే రంగస్థలం చేసేటప్పుడు కూడా మనం వేయించుకున్న స్క్రిప్ట్ కూడా ఫస్ట్ మనకు కనెక్ట్ అవుతుందా, లేదు ఓ మంచి స్క్రిప్ట్ ఇంటర్నేషనల్ పేరు ఉంది మనం చేద్దాం అనేది ఆ ఉద్దేశంతో ఈ రోజు వరకు చేయలేదు, చెయ్యను కూడా. ఇప్పుడు మనం నాటకం చేస్తున్నప్పుడు ఏ భాషలో అయినా కానీ జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా, అది ఎప్పుడు కనెక్ట్ అవుతుంది, మనకు కనెక్ట్ అయినప్పుడు జనాలకు కనెక్ట్ అవుతుంది, మన ద్వారానే కనెక్ట్ అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్ సినిమా కూడా కదా. నేను ఏం సినిమా చేస్తున్నాను, ఆ సినిమా కథ ఏంటి, నా పాత్ర ఏంటి. 1 డే క్యారెక్టర్ కావచ్చు, 20 రోజుల క్యారెక్టర్, అది వేరే విషయం. ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతానో క్యారెక్టర్కి, లేదంటే ఉట్టిగా నా స్టాచర్, నా పర్సనాలిటీ, నా వాయిస్ చూసి జస్ట్ ఆ క్యారెక్టర్ ఇచ్చేసి వాళ్ళ పని అయిపోతుందా, అలా ఆలోచిస్తాను. అంతే. దాంట్లో తప్పేముంది చెప్పండి, తప్పుందా? తప్పేం లేదు. బట్ మీరు చెప్పిన క్వాలిటీస్ క్రాఫ్ట్ వేరే అయ్యిండొచ్చు. బట్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిది, లైక్ వేటూరు సుందరరామూర్తి గారి సేమ్ పాలసీ. వాళ్ళు లిరిక్ రైటర్స్ అని మనం అనుకున్నాం, బట్ లెజెండరీ లిరిక్ రైటర్స్. సో అందులో వాళ్ళు ఏంటంటే మీరు చెప్పిన సేమ్ మీ స్ట్రాటజీని, అంటే నాకు ఒక క్యారెక్టర్ చెప్తే అది నాకు నచ్చితే చేస్తాను, ఇది కాదు పాయింట్ వాళ్ళకు కూడా. సో నేను ఒక పాట రాస్తున్నానా, 2 పాటలు రాస్తున్నానా పాయింట్ కాదు వాళ్ళు. కథ మొత్తం తెలియాలి. నేను ఒక సాంగ్ రాస్తున్నది ముందు సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరి మధ్య సాంగ్ వస్తుంది, దీని తర్వాత సిచ్యువేషన్ ఏంటి, సో అప్పుడే నేను లిరిక్స్ రాయగలను.
కరెక్ట్ పద్ధతి. సేమ్ స్ట్రాటజీని మీరు. అవును, ఈ విషయం నాకు తెలియదు, ముందు నుంచే ఇలాగే ఉన్నాను. బట్ వాళ్ళ స్ట్రాటజీ కూడా అలాగే ఉండేది. మొత్తం స్టోరీ తెలిస్తేనే ఒక సాంగ్ రాయగలిగేవాళ్ళు. అంతే కదా, తెలుస్తేనే మన కనెక్షన్ క్యారెక్టర్ మనం ఎక్స్ప్రెషన్ లో కానీ దేంట్లోనైనా కానీ అక్కడ వస్తుంది, పలకరిస్తుంది. కెమెరా అంత క్లోజ్ క్యాచ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు అడగకూడదు? ఉట్టికి వచ్చి డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడం, సరే సరే టేక్ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ ప్యాక్ అంటే లేదు కదా. ఆ రోజు షూటింగ్ అయిన తర్వాత నేను ఇక్కడ హ్యాపీ ఫీల్ అవ్వాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఓహో నేను ఏదో చేశాను రా ఈరోజు, ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, నెలకు 15 రోజులు 20 రోజులు బిజీగా ఉన్నాను. అది కాదు నా పద్ధతి. ఈ రోజు కూడా నెలలో 10 రోజులు 15 రోజులు బిజీగా ఉండను. సినిమాల్లో మంచి పాత్ర వస్తేనే చేస్తాను, నెలలు వరకు రాదు, వచ్చినా కూడా నేను చేయను, ఎందుకంటే నచ్చదు. మనమే హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, చివరికి మనకు సంతోషం మనకు దొరకాలి. వాళ్ళకి ప్లీజ్ చేయడం కోసం ఎందుకు? ఎంత పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసినా, ఎంత పెద్ద డైరెక్టర్ రిక్వెస్ట్ చేసినా మనం బ్యాడ్ ఫీల్ అయ్యి మనం చేయడంలో మనం యూజ్ అయిపోతున్నాము. ఎంతవరకు మనం యూజ్ చేయించుకోవాలి? ఆ పద్ధతి మానేశాను. తర్వాత చేశాను, 2-3 డైరెక్టర్ దగ్గర చేశాను, పెద్దవాళ్ళ దగ్గర. కానీ తర్వాత తెలిసింది విషయం, మనకు జస్ట్ యూజ్ బికాస్ ఆఫ్ యువర్ వాయిస్, పర్సనాలిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ పర్ఫార్మెన్స్, అంతే అంతే తప్ప మనకు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకు దొరకదని తెలిసిపోయింది. బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరికినా దొరకకపోయినా అది సెకండరీ. బట్ మీ పర్ఫార్మెన్స్ వరకు చూసుకుంటే సో డైలాగ్స్ తక్కువ ఉన్నా కూడా సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కంపేర్ చేస్తే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారు, బాలీవుడ్ మీన్స్ హిందీ ఇండస్ట్రీ, సో తమిళ్లో రజనీకాంత్ గారు, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎలా ఉంటుందని వీళ్ళకి డైలాగ్ లేకపోయినా సీన్ లో సో పక్క క్యారెక్టర్ డైలాగ్స్ ఉన్నా కూడా సో వీళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు, సో ఫేస్ లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో అది వాళ్ళకి ఈ స్థాయి తీసుకురావడానికి ఒక పెద్ద రీజన్. అండ్ మీ క్యారెక్టర్స్ చూసుకుంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ లేకుండా కూడా మీరు కన్వే చేయగలుగుతారు, ఆ ఇంపాక్ట్ చాలా చూపిస్తున్నాను మీరు. అదే కదా. అయినా కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ సో మీరు చెప్పినట్టుగా పెద్ద డైరెక్టర్స్ కనుక అయితే ఇతను మొత్తం స్టోరీ చెప్పాలి, అవసరం ఏంటి, సో రెడీమేడ్ ఆర్టిస్ట్ దొరుకుతున్నారు తెచ్చేసుకుంటే అయిపోతుంది, ఓకే ఫైన్ అని, అంటే ఆ పాత్ర అంత ముఖ్యం కాదు అని ఎగ్జాక్ట్ గా. బట్ కొత్త వాళ్ళు మాత్రం మీకు చాలా ఎంకరేజ్ చేయడానికి, అంటే ఎంకరేజ్ మీన్స్ మీతో చేయించుకుంటే క్యారెక్టర్ బాగుంటుందని మీకు అప్రోచ్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? చాలా రెస్పెక్ట్గా, చాలా హెల్ప్ చేస్తాను, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి. మీరు అడగొచ్చు, చేసిన నేను రీసెంట్ సినిమాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు వాళ్ళని కూడా మీరు అడగండి, నేను సెట్లో వాళ్ళకి ఎంత కోఆపరేట్ చేస్తాను. నేను గొప్ప విషయం కాదు అది, నేను వాళ్ళకి ఏం ఉపకారం చేయట్లేదు, వాళ్ళతో కోఆపరేట్ చేసి, అది నా పద్ధతి. డైరెక్టర్ ఎవరున్నా ఆర్టిస్ట్ పని ఏంటి, డైరెక్టర్కి వినాలి. నీకేం తెలుసు, నువ్వు కుర్రోడివి, నేను 30-40 ఏళ్ళు చేస్తున్నాను, నువ్వు నాకు చెప్తున్నావు ఇట్లా చేయను అట్లా చేయను. ఈ రోజు వరకు నేను ఎవరిని చెప్పలేదు, చెప్పను కూడా.